సేనాపతి, భద్రావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ధీరజ్‌కి కారిచ్చిన ఫైనాన్సర్ వస్తాడు. "ఏంటి ఇంత లేట్ అయింది?" అని అడుగుతూ ఉంటే, "ఏంటో చెప్పండి మేడం ఎందుకు పిలిపించారు?" అని అతను అడుగుతూ ఉంటాడు. ఆ ధీరజ్ గాడికి కారు ఎందుకిచ్చావు అని అంటూ ఉంటే, "అది పేపర్స్ అన్ని తీసుకొని ఇచ్చాను మేడం లీగల్‌గానే" అని అతను చెప్తూ ఉంటాడు. "ఈ పేపర్స్ ఏం సరిపోతాయి వీటితో నేనేం చేసుకోవాలి?" అని ఆహ్, భద్రావతి అరుస్తూ ఉంటే, "ఇప్పుడు ఏం చేయమంటారు మేడం?" అని ఫైనాన్సియర్ అడుగుతూ ఉంటాడు. వాడి దగ్గర నుండి కార్ లాక్కో అని అంటూ ఉంటే వాడు ఇప్పుడు ఆహ్, ఫైనాన్స్ సరిగ్గా కట్టకపోతే తీసుకుంటాను మేడం అని చెప్తూ ఉంటాడు. అయితే ఇంకేంటి పద వెళ్లి తీసుకో అని చెప్తూ ఉంటే ఇప్పటికి వారం రోజులు కూడా అవ్వలేదు మేడం. అలా తీసుకోవాలి అంటే ఇంక 20 రోజులు పడుతుంది అని చెప్తూ ఉంటే, అంటే ఏంటి ఇంకా 20 రోజులు నేను వెయిట్ చేయాలా? అని భద్రావతి అరుస్తూ ఉంటుంది. అది కాదు మేడం అని అతను చెప్తూ ఉంటే, మరి ఎలా ఇప్పుడు వాడి దగ్గర నుండి వాడు కార్ లేకుండా చేయాలి. వాడికి పొగరు బాగా పెరిగింది. నా అల్లుడినే జైల్లో వేశాడు. వాడు కూడా జైలు పాలవ్వాలి. వాడి జీవితం నాశనమైపోవాలి అని భద్రావతి అంటూ ఉంటే, "ఒక పని చేయొచ్చు మేడం" అని అతను చెప్తూ ఉంటాడు. "అవునా? ఏంటది?" అని అడుగుతూ ఉంటే, "ఆ కార్‌కి యాక్సిడెంట్ అయితే" అని చెప్తూ ఉంటే, "ఇంకా ఏంటి ఆలోచించడం పద వెళ్లి వాడి కార్‌కి యాక్సిడెంట్ చేసేద్దాం, గుద్దేద్దాం పద" అని భద్రావతి, సేనాపతి ఇద్దరు వెళ్తూ ఉంటారు. "భద్రసేన వెళ్దామని" భద్రావతి అంటూ ఉంటే, "మేడం మేడం మీరు వెళ్లి గుద్దితే మీది తప్పవుతుంది కానీ అతన్నెలా జైల్లో వేస్తాం మేడం కొంచెం ఆలోచించండి" అని అతను చెప్తూ ఉంటాడు. "మరి ఎలాగయ్యా? ఊరికే నువ్వు నన్నాపడానికే చెప్తున్నావు తప్ప వాడికి పనిష్మెంట్ ఇవ్వాలంటే కుదరట్లేదేంటి?" అని భద్రావతి అరుస్తూ ఉంటే, "అది కాదు మేడం. ప్రభుత్వం నిషేధించిన పదార్థాలేవైనా అతని కారులో దొరికితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా అయితే కారు సీజ్ అయిపోతుంది. అతను కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు" అంటే, "ఓహ్! అలాగంటావా? మంచి ఐడియా ఇచ్చావులే. సరే అదే పని చేద్దాం" అని భద్రావతి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది.